అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీలోని పలు జిల్లాల్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకల నేపథ్యంలో తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అనంతపురం, కడప, నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి, ఒంగోలు టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు. మున్సిపల్ కార్పొరేషన్లలో అవినీతిపై ఏసీబీ ఆరా తీస్తోంది. నగదు, పలు ఫైల్స్ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇక టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలపై పలు కంప్లైంట్లు అందడంతో ఈ దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక కంప్లైంట్ల ఆధారంగా ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఈ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి పర్టికులర్గా కంప్లైంట్స్ రావడంతో జరుగుతున్నటువంటి దాడులుగా వీటిని చెప్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి దీన్ని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఏసీపీ అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగాలలో జరుగుతున్నటువంటి అవకతవకలకు సంబంధించినంత వరకు రైడ్స్ కొనసాగుతా ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లుగా ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లో కూడా పూర్తి స్థాయిలో ఏసీపీ రైడ్స్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనంతపురం, కడప, నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి, ఒంగోలు, విశాఖ జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏసీపీ టౌన్ ప్లానింగ్ విభాగాల్లో దాడులు నిర్వహిస్తా ఉంది. మరీ ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు మధురవాడతో పాటుగా వేపగుండ, గాజువాకలో ఉన్నటువంటి ప్రధాన జోన్ కార్యాలయాల్లో ఏసీపీ పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తా ఉన్నది. ఎందుకంటే రోజు రోజుకి కూడాను టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సంబంధించినంత వరకు అవినీతి ఆరోపణలు పెరిగిపోవడంతో పాటుగా అక్రమ నిర్మాణాలకి వీళ్ళే అండదండగా ఉంటున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం. ఈ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఏసీపీ దృష్టి సారించినటువంటి నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా టౌన్ ప్లానింగ్ విభాగాలన్నింటిలో కూడా దాడులు నిర్వహిస్తా ఉన్నారు. కీలక ఫైళ్లతో పాటుగా ఏదైతే సంబంధిత రికార్డులను కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని అవినీతి ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో బయటకు రావడంతో పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినంత వరకు కూడా కింద స్థాయి నుంచి పై ఎవరైతే ఏసీపీ అధికారుల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పూర్తిగా కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితి. నిఘా అనంతరం కూడా ఒక్కసారిగా అన్ని కార్యాలయాలపైన ఒకేసారి దాడులు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉందని చెప్పొచ్చు. రైట్, అంటే రకరకాలైనటువంటి కంప్లైంట్స్ రావడంతోనే జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. ఎంత మేర దీనికి సంబంధించి అక్రమాలు గుర్తించినట్లుగా తెలుస్తుంది. పలు ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నామని కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, ఏ విధంగా చూడాలంటే గతంలో ఉన్నటువంటి కంప్లైంట్స్ అంటే పెండింగ్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేస్తున్నారని చెప్తున్నారు, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి ఫిర్యాదుల కింద చూడాలంటారు? ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినంత వరకు కూడాను ఎక్కడ సర్వే జరిగినా అక్కడ ప్లాన్ కావాలనుకుంటే ఇంటి నిర్మాణానికి ప్లాన్ కావాలనే అర్జీ పెట్టుకోవడం దగ్గర నుంచి మొదలవుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఒక ఫ్లోర్ అయితే ఒక విధంగా, అది 2 ఫ్లోర్లు అయితే ఒక విధంగా కూడాను ఛార్జ్ చేస్తున్నారంటూ కూడా అవినీతి ఆరోపణలు ఎదురైనటువంటి పరిస్థితి. అవినీతి ఆరోపణలతో పాటుగా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతున్నారంటూ కూడా ఆరోపణలు రావడం, దాంతో పాటుగా ఫిర్యాదులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే విశాఖ లాంటి మెట్రో సిటీకి సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా ఎక్కడైతే 200 గజాల నుంచి 100 గజాల్లో అయినా 50 గజాల్లో అయినా రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర వెసులుబాటు కల్పించినప్పటికీ కూడా ఎవరైతే టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నారో పూర్తిగా అవినీతిమయంగా మార్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యం గడిచిన 2 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడాను వాళ్ళ మీద దృష్టి సారించలేనటువంటి నేపథ్యం. అయితే పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేతివాటం పైన పూర్తిగా అసహనం వ్యక్తం చేయడంతో పాటుగా పలుమార్లు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఏసీపీ పూర్తి స్థాయిలో వాళ్ళందరి మీద నిఘా పెట్టినటువంటి పరిస్థితి. నిఘా అనంతరం కూడాను పూర్తిగా కూడా అన్ని కార్యాలయాలు ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించినంత వరకు అన్ని కార్యాలయాలపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్. కీలక ఫైళ్లతో పాటుగా టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సంబంధించినంత వరకు ఏదైతే అవకతవకలు జరిగాయంటూ కూడా వచ్చినటువంటి పలు ఫైళ్లను కూడాను స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. దాంతో పాటుగా ఏదైతే ఏసీపీ అధికారులు రావడంతో కొంతమంది అధికారులు కార్యాలయం నుంచి కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా కూడా వాళ్ళందరినీ కూడా కార్యాలయానికి రప్పించి వాళ్ళకి సంబంధించిన డేటా అంతటిని కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ప్రెసెంట్ అయితే మాత్రం పలు ఫైళ్లకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించే పనిలో అయితే మాత్రం ఏసీబీకి నిమగ్నమైందనే చెప్పాలి. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ కార్యాలయాలన్నిటిపై కూడా దాడులు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఏపీలోని పలు జిల్లాల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకల నేపథ్యంలో తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అనంతపురం, కడప, నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి, ఒంగోలు టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో
రికార్డుల పరిశీలన అయితే కొనసాగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లలో అవినీతిపై ఏసీబీ ఆరా తీస్తోంది. అలాగే నగదు, పలు ఫైల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలపై కంప్లైంట్లు అందడంతో ఈ దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక కంప్లైంట్ల ఆధారంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. పేరు చెప్పండి.